పోలవరం జిల్లాలో మారుమూల గ్రామాలకు వెళ్ళే ప్రధాన రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాహనాలు ప్రయాణించడానికి వీలులేని పరిస్థితి నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మారేడుమిల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే గ్రామాలలో కొన్ని చోట్ల కల్వర్ట్లు దెబ్బతిని, అంటే ఈ వర్షాలు పడి కాలువల వల్ల కల్వర్ట్లు దెబ్బతినడంతో రోడ్డు కట్ అయిపోవడం, తద్వారా వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కాలువలపై ఉన్న రోడ్లన్నీ కూడా చాలా మటుకు పాడవడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల అంటే దేవీపట్నం మండలంలో శరభవరం, రావణపాలెం, పాత నేలకోట వైపు వెళ్ళే రోడ్లు, దేవారం, పోతవరం గ్రామాల వైపు వెళ్ళే ప్రధాన రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. రాళ్లు లేచిపోయి గోతులు పడి వాహనాలు మరమ్మతులకు గురయ్యే పరిస్థితిలో ఈ వాహనాలు తయారవుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్లు బాగు చేయాలని ఐటీడీ అధికారులని కోరుతున్నారు. మారేడుమిల్లి, వైరామవరం, రాజవొమ్మంగి ఇలా అన్ని గ్రామాలలో, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే గ్రామాలలో రోడ్లు అయితే అసలు బాగాలేదని, ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సి ఉందని గిరిజనులు కోరుతున్నారు. ఇప్పటికే రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు చాలా సమస్యలపై ఐటీడీ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తమకు రవాణా వ్యవస్థ బాగుంటే ఒక గ్రామాన్ని ఇంకో గ్రామానికి లేదా అధికారులను కలవడానికి రావడానికి, అధికారులు మా గ్రామాల వైపు రావడానికి బాగుంటుందని, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. ఇక వర్షాలు పడితే మాత్రం రోడ్లు బురదమయంగా మారిపోతున్నాయని, జారిపోతున్నాయని, గోతులు నీరు ఉండడం వల్ల వాహనాలు రాత్రి సమయంలో అయితే మరింత ప్రమాదాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.